సిగ్నల్ కనిపిస్తే చాలు కొట్టుకెళ్లిపోతాడు ఆ దొంగ. పగలంతా ఆటో డ్రైవింగ్, రాత్రిళ్ళు దొంగతనాలకు పాల్పడుతూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. మరి పోలీసులు ఊరుకుంటారా? ఏం చేశారో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. వికారాబాద్ జిల్లా యాలాల మండలానికి చెందిన బోయిని శ్రీకాంత్ ఆటో డ్రైవర్గా పనిచేస్తూ జీవిస్తున్నాడు. అయితే సులువుగా డబ్బులు సంపాదించడానికి బైక్ల దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. వికారాబాద్ జిల్లాలో 15 ద్విచక్ర వాహనాలను దొంగిలించిన శ్రీకాంత్ అందులో 10 వాహనాలను తాండూరు మండలంలోని బిజ్వార్ గ్రామంలో పలువురికి విక్రయించాడు. మిగిలిన 5 బైక్లను తన వద్దే పెట్టుకుని వాటిపై దర్జాగా తిరుగుతున్నాడు శ్రీకాంత్. అయితే తాండూరు పట్టణంలోని విలియం మూన్ చౌరస్తా వద్ద వాహనాలు తనిఖీ నిర్వహిస్తున్న పోలీసులకు శ్రీకాంత్ తారసపడ్డాడు. పోలీసులను చూసిన శ్రీకాంత్ బైక్ అక్కడే వదిలేసి పారిపోయేందుకు యత్నించగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. స్టేషన్కు తీసుకెళ్లి తమదైన స్టైల్లో పోలీసులు విచారించడంతో తన దొంగతనాల చిట్టా మొత్తం విప్పాడు శ్రీకాంత్. పోలీసులు శ్రీకాంత్ వద్ద 7,50,000 విలువైన 15 బైకులను స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాంత్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. శ్రీకాంత్ పై సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 20 కేసులు నమోదైనట్టు పోలీసులు గుర్తించారు. పలు కేసుల్లో జైలుకు కూడా వెళ్లి వచ్చాడు శ్రీకాంత్.